వెళ్ళినట్టు నిజంగా వెళ్ళొచ్చా? అరకొర పరిజ్ఞానం, అర్థవంతమైన ఆలోచన లోపం, అవగాహన అన్నటువంటిది దూరం కావటం, ఇవన్నీ కలిస్తే ఇప్పుడు మీడియా దాని దరిద్రం ఇప్పుడు వెంటాడుతుంది. దానికి తోడు విద్యావంతుల మూర్ఖత్వం మరొక శాపమైంది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతున్నారంటే చదువుకున్నోడు అయి ఉంటాడు కదా, కనీస జ్ఞానం ఉన్నోడు అయి ఉంటాడు కదా. కానీ ఒక విచిత్ర భావజాలానికి, ఒక ఉన్మత్త భావజాలానికి లోనవుతున్నారు. జోగి రమేష్ వెళ్ళింది తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి కాదు, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం కాదు, తెలుగుదేశం మీటింగ్ కానే కాదు. ఇప్పుడు మొన్న ఆయన పేరేంటి, కాపులకి సంబంధించిన మీటింగ్ జరిగిందండి. దాంట్లో పార్టీ తోట తిరుమూర్తులు కూడా అటెండ్ అయ్యాడు కదా, దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు కదా, కులాలకు అతీతంగా, ఇదే పార్టీలకు అతీతంగా కులపు మీటింగ్. అట్లాగే అదే ఇక్కడ కూడా కులందే మీటింగ్. అది ఆ సామాజిక వర్గం గౌడ అనుకుంటా, ఆ సామాజిక వర్గం మీటింగ్. అది గౌడ సామాజిక వర్గం వాళ్ళు శిలా విగ్రహం పెట్టారు గౌతులచ్చన్న గారు. అసలు గౌతులచ్చన్న గారికి సంబంధించి నాకు ఒక లెక్క ఉంది ఏంటంటే, నేను విజయవాడలో ఇంటర్మీడియట్ నేషనల్ కాలేజీలో చదివా. ఆ ఇంటర్మీడియట్ కాలేజీని పెట్టింది సర్దార్ గౌతులచ్చన్న గారు. అంటే అక్కడ 2 కాలేజీలు ఉండే మాకు, డిగ్రీ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్కి పరిమికాయల రామస్వామి